హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. ఉన్నట్టుండి వెదర్ అంతా క్లౌడీగా మారిపోయింది. సమ్మర్ స్టార్ట్ అయింది. చాయ్ మానేయాలి అని రోజు అనుకుంటాను నేను. మళ్ళీ ఆ టైం కాగానే టీ తాగకపోతే అసలు మనసే ఏదోలా ఉంటుంది. మీరు కూడా అంతేనా? చాయ్ లవర్స్. మేము చాయ్ తాగుతుంటే మా పిల్లలు వచ్చి మమ్మీ స్నాక్స్ చేసి పెట్టు, ఏదైనా స్నాక్స్ కావాలని అడుగుతున్నారు. ఈరోజైతే ఒక హెల్దీ స్నాక్ రెసిపీ షేర్ చేస్తున్నాను. అదే పూల్ మఖానా రోస్ట్. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం గీ యాడ్ చేసి, కొంచెం జీరా, కొంచెం కాజు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కాజు మంచిగా ఫ్రై అయిన తర్వాత పూల్ మఖానా యాడ్ చేసుకోవాలి. వీటిని తెలుగులో తామర గింజలు అంటారు. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇందులో ఇంకా పొటాషియం, ఫాస్ఫరస్, ఇంకా బోన్ హెల్త్కి చాలా మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్కి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇంకా ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మెగ్నీషియం, ప్రోటీన్స్, ఎనర్జీ చాలా ఉంటాయి. అందుకే మేము వీరి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. 100 గ్రామ్స్కి 200 రూపీస్ అట్లా ఉంటుంది. పూల్ మఖానా కొంచెం మంచిగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మంచిగా కలిపి సిమ్లోనే మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఓన్లీ ఇట్లా ఫ్రై కాకుండా దీంతో కర్రీ చేయొచ్చు. ఇందులో ఒక 2 pinches కారం వేసి దించే ముందు మంచిగా కలిపి కొద్దిసేపు వేస్తే సరిపోతుంది. నాకైతే పూల్ మఖానాతో పాయసం ఇష్టం. కర్రీ చేసుకోవచ్చు. ఇంకా క్యారమిల్ పూల్ మఖానా కూడా చేయొచ్చు. పిల్లలు అది కూడా చాలా ఇష్టంగా తింటారు. అది షుగర్తో చేయొచ్చు, ఇంకా బెల్లంతో చేయొచ్చు. చాలా హెల్దీ కాబట్టి వీక్లీ వన్స్ అయినా పిల్లలకు లేదంటే పెద్దవాళ్ళైనా తినడానికి ప్రిఫర్ చేయండి పూల్ మఖానా. నేనైతే పిల్లలకి స్కూల్స్లో స్నాక్ బాక్స్లో ఎక్కువ పెడుతుంటాను. దీన్ని బటర్ వేసి వేయించవచ్చు, లేదా ఆయిల్ వేసి వేయించవచ్చు. ఇట్లా ఫైనల్ లుక్ ఇట్లా ఉంటుంది. మావాడు స్నాక్స్ అన్నాడు. నేను వేయించేలోపే వాడు పడుకున్నాడు. మా పాపకైతే ఇచ్చి టేస్ట్ చేయమని చెప్తున్నాను. తన ఫేవరెట్ స్నాక్ బాక్స్ రెసిపీ ఇది. చాలా బాగుంది మమ్మీ అని చెప్తుంది. మా మమ్మీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది నేను చెప్పకముందే. మమ్మీ ఛానల్ని నువ్వు ప్రమోట్ చేస్తున్నావా అని చెప్తే నవ్వుతుంది. చాలా హెల్దీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.